Seventh chapter, coordinate geometry. First question, find the distance between the following pairs of points. కోఆర్డినేట్ జామెట్రీలో ఏంటంటే ఇలా పాయింట్స్లో ఇస్తాడు. ఆ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఇందులో ఫార్ములాస్ మెయిన్. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ ముందు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది, ఆ రెండు పాయింట్స్ ఎంత రేషియో డిస్టెన్స్లో ఉన్నాయి అన్నప్పుడు ఇంకో ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోమంటున్నాడు. 2, 3, 1, 4, 1 పాయింట్స్ ఇచ్చాడు. ఇచ్చిన వాటిలో x1, y1, x2, y2 కింద తీసుకోవాలి. x1, y1, x2, y2 అనే రెండు పాయింట్స్ ఇచ్చినట్టు ఫార్ములా ఏంటంటే ఇది మెయిన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోద్ది. డిస్టెన్స్ డి అంటే డిస్టెన్స్, ఆ రెండింటి మీద డిస్టెన్స్ ఎంత ఉన్నదని కనుక్కోవడమే. డి అంటే డిస్టెన్స్గా డి ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇందులో x1 y1 x2 y2 అనుకున్నాం కాబట్టి x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేస్తే 2 రూట్ 2 వచ్చింది. రూట్ 8 వస్తే 2 × 4లో రాసుకుని 2 రూట్ 2 వచ్చింది. ఇలాగే ఒక్క ఫార్ములా వస్తే ఈ క్వశ్చన్స్ అని సింప్లిఫై చేసేవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్, -5, 7 ఒక పాయింట్ ఇచ్చాడు, -1, -3 ఒక పాయింట్ ఇచ్చాడు. ఇందులో x1 y1 x2 y2 అంటే -5 x1 y1 7 x2 -1 -3 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కాబట్టి ఇది -1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 7 హోల్ స్క్వేర్. అది ఇంకా సింప్లిఫై చేసుకుంటే 4 రూట్ 2 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏబి ఒక పాయింట్ ఇచ్చాడు, -a -b ఇచ్చాడు. ఇది x1 y1 x2 y2 అనుకున్నా కాబట్టి x2 మైనస్ x1 అంటే -a హోల్ స్క్వేర్ ప్లస్ -b హోల్ స్క్వేర్. అప్పుడు -a ఎంత అవుతుంది, -2a అవుతుంది. కాబట్టి -2a హోల్ స్క్వేర్ ప్లస్ -2b హోల్ స్క్వేర్. -2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. 4 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రూట్ 4 ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి 2 బయటకు వస్తే 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. Next question, second question. Find the distance between the points 0, 0 and 36, 15. Can you find the distance between the two towns? ఆ రెండు కూడా రెండు పాయింట్స్ ఇచ్చాడు, ఆ రెండు పాయింట్ డిస్టెన్స్ కనుక్కోండి. ఇది కూడా సేమ్ అంతే. 0, 0 ఒకటి ఇచ్చాడు, 13, 61. ఇది x1 y1 x2 y2 కింద తీసుకోవాలి. తీసుకుని ఆ రెండింటిని డిస్టెన్స్ ఫార్ములా అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ ఎవరి దాంట్లో ఫార్ములా అయితే రాయాలి. నేను రాయలేదు కానీ మీరు రాయకుండా ఉంటే అక్కడ పాయింట్స్ రావు, మార్క్స్ వేయరు. అందు గురించి కంపల్సరీ మీరు ఎవరి దాంట్లో ఫార్ములా రాస్తే ఫార్ములాకి మార్క్ యాడ్ చేస్తారు. మా ఫార్ములా రాయకుండా డైరెక్ట్ క్వశ్చన్ చేస్తే మార్క్స్ ఇవ్వరు. డి ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్. x2 ఎంత, 36 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే రూట్ 39 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిటర్మైన్ ఇఫ్ ది పాయింట్స్ 1, 5, 2, 3 అండ్ -2, -11 ఆర్ కొలినియర్ అని చూపించాలి. వీటి మధ్యలో దీనికి దీనికి డిస్టెన్స్ కనుక్కొని దీనికి డిస్టెన్స్ కనుక్కుని అగైన్ దీనికి డిస్టెన్స్ కనుక్కుని అప్పుడు అది కొలినియర్ అవునా కాదా అనేది చూపించాలి అన్నట్టు. అంటే the sum of the lengths of any two line segment is equal to length of the third line segment. రెండు లైన్స్ని మనం డిస్టెన్స్ కనుక్కున్నాక అది ఈక్వల్గా ఆ రెండింటిని సమ్ చేస్తే మూడోది వస్తేనే దాన్ని కొలినియర్ అంటారు. ముందు అది డెఫినేషన్ మీరు రాయాలి క్వశ్చన్లో, లేకపోతే దాని వల్ల మార్క్స్ ఉండవు. కంపల్సరీ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ ఎనీ టూ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ద లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ లైన్ సెగ్మెంట్. ఆ రెండిట్లో సమ్నే చేస్తే మూడో లైన్ రావాలి, అప్పుడే దాన్ని కొలినియర్ అంటారు. ఇప్పుడు మనం ఏబీ డిస్టెన్స్ని ఇది x1 y1 x2 y2 అనుకుని ఫార్ములాతో దాని డిస్టెన్స్ కనుక్కుంది. ఏబీ డిస్టెన్స్ కనుక్కుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఫార్ములా మాత్రం రాయాలి, y2 మైనస్ y1 హోల్. ఫైనల్గా రూట్ 5 వచ్చింది. అలాగే బీసీ డిస్టెన్స్ బీకి సికి ఇది x1 y1 x2 y2. బీసీ అనుకున్నా కానీ మరి మార్చుకుంటూ ఉండాలి. x1 y1 ఫిక్స్ కాదు, మనం ఏ పాయింట్స్ అయితే తీసుకుంటే దాంట్లోనే x1 y1 కింద రాసుకోవాలి. అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -11 -3 హోల్ స్క్వేర్. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే రూట్ 212 వచ్చింది. అలాగే సికి ఏకి కూడా డిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి కూడా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేస్తే రూట్ 265 వచ్చింది. కానీ ఇక్కడ
ఏబీ ప్లస్ బీసీ చేస్తే సిఏ రావట్లేదు, ఎందుకంటే √5 ప్లస్ √212 చేస్తే ఈక్వల్ టు √265 రావట్లేదు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నట్టు నాట్ కోలీనియర్ అని రాసుకోవాలి. 4th క్వశ్చన్, చెక్ వెదర్ 5 - 2 6 4 అండ్ 7 - 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ మూడు కూడా ఐసోసెలిస్ ట్రయాంగిల్ అవునా కాదా? ముందు ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే ఏంటి ముందు డెఫినేషన్ రాయాలి. ఈ క్వశ్చన్స్ అన్నింటిలో కూడా అది ఏమైతే అడిగాడో అదేంటో రాయాలి. ముందు రాసి అది అవుతుందా లేదని మనం ప్రూవ్ చేయాలి. సిన్స్ 2 sides of any isosceles triangles are equal to check whether given the points or vertices are isosceles triangle. ఏవైనా రెండు సైడ్స్ అనేది ఈక్వల్గా రావాలి, అప్పుడు అది ఐసోసెలిస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఇలా ఉంటుంది కదా, ఏదో ఒక రెండు సైడ్స్ ఈక్వల్గా వస్తే దాన్ని ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కొని ఏ రెండు అయితే ఈక్వల్గా వస్తే అప్పుడు ఐసోసెలిస్, రాకపోతే నాట్ ఐసోసెలిస్ అని రాయాలి. ఇప్పుడు ఏబి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుందాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే 6 - 5 హోల్ స్క్వేర్ 4 - 2 హోల్ స్క్వేర్ వస్తే √37 వచ్చింది. అలాగే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 7 - 6 హోల్ స్క్వేర్ -2 - 4 హోల్ స్క్వేర్ √37 వచ్చింది. మళ్ళీ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 2 హోల్ స్క్వేర్. అప్పుడు ఈ అన్నిటి మధ్య √2 వచ్చింది నా ఆన్సర్. అప్పుడు ఇక్కడ ఏమైంది, ఏబి ఈక్వల్ టు బీసీ వచ్చింది, కానీ నాట్ సిఏ. అది ఇంకా లెక్క పెట్టుకోకూడదు. రెండు అయితే ఈక్వల్గా వస్తే సైడ్స్ దాన్ని ఐసోసెలిస్ ట్రయాంగిల్స్ అంటే రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్ అవుతుంది. 6th క్వశ్చన్, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ గివెన్ రీజన్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు ఈ పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు, వాటిని క్వాడ్రిలేటరల్ ఫామ్లో అవుతున్నాయి లేదా కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు వీటిలో నుంచి ఇది ఏబిసిడి కింద తీసుకుంటా. ముందు ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలి, తర్వాత బీసీ కనుక్కోవాలి, తర్వాత సిడి కనుక్కోవాలి, తర్వాత ఏసీ కనుక్కొని క్వాడ్రిలేటరల్ అంటే ఇలా కూడా వస్తాయి. ఏసీ కనుక్కోవాలి, తర్వాత బీడీ కనుక్కోవాలి, ఇలా ఉంటుంది. కాబట్టి ఈ రెండు డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్, ఈ రెండు డిస్టెన్స్ కూడా కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కుంది. ఏబి డిస్టెన్స్ అంటే 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 2√2 వచ్చింది. మళ్ళీ రెండు డిస్టెన్స్ కదా, -1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్. అప్పుడు సింప్లిఫై చేస్తే 2√2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు -3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 2√2 వచ్చింది. డిఏ కనుక్కోవాలంటే -3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. ఫార్ములాస్ మాత్రం మీరు కంపల్సరీ రాయాలి. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసి 2√2 వచ్చింది. అలాగే ఏసీ కనుక్కున్నాం, బీడీ కనుక్కున్నాం, మొత్తం 4 కనుక్కుని అప్పుడు ఏం చేయడం, సైడ్ లెంగ్త్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ సిడి ఈక్వల్ డిఏ, మొత్తం ఆ 4 కూడా 2√2 వచ్చినాయి క్వశ్చన్లో. ఏసీ బీడీ అనేది 4 వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా గివెన్ అన్నీ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి అది స్క్వేర్లో ఉందని అర్థం. అన్నీ ఈక్వల్గా ఉన్నాయంటే స్క్వేర్ అనేది దాంట్లో అన్నీ ఇది 4 ఈక్వల్గా ఉన్నాయంటే స్క్వేర్, కాబట్టి ఇది ఇచ్చింది స్క్వేర్ అనేసి మీనింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా -35 31 03 -1 -4. ఇప్పుడు ఏబిసిడి అనుకోవాలి. ముందు ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, డిఏ డిస్టెన్స్ కనుక్కుని అప్పుడు దాన్ని ఏం ఫామ్ అవుతుందో చూద్దాం. ఏబి డిస్టెన్స్ కనుక్కుంటే ఇది ఇది 3 హోల్ స్క్వేర్ ప్లస్ -3 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది అవుతుంది. థర్డ్ క్వశ్చన్, పాయింట్స్ ఇచ్చాడు 4 5 7 6 4 3 1 2 ఏబిసిడి అని తీసుకుందాం. ముందు ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, డిఏ డిస్టెన్స్ కనుక్కుంది. ఏబి వచ్చినప్పటికీ 7 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √10 వచ్చేసింది. బీసీ కనుక్కుంటే 4 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 6 హోల్ స్క్వేర్ √18 వచ్చింది. అలాగే సిడి, ఏడి, ఏసీ, బీడీ కనుక్కుందాం. సిడి వచ్చేసినప్పటికీ 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ √10 వచ్చింది. ఏడి వాల్యూ కనుక్కుంటే √18, ఏసీ వాల్యూ కనుక్కుంటే 2, బీడీ వాల్యూ 13√2. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్లో, ఆపోజిట్ సైడ్స్ ఆర్ క్వాడ్రిలేటరల్ అనేది సేమ్ లెంగ్త్, క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ సైడ్ సేమ్ లెంగ్త్ ఉండాలి, డయాగ్నల్స్ ఆర్ డిఫరెంట్ లెంగ్త్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, అన్నీ కూడా ఈ రెండు ఆపోజిట్స్ ఈ రెండు వచ్చినాయి, కాకపోతే ఇవి రెండు మాత్రం డిఫరెంట్గా వచ్చినాయి. కాబట్టి ఇది ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఇచ్చిన పాయింట్స్ అన్ని ప్యారలలోగ్రామ్ సంబంధించినవి.
Find the point of on the x-axis which equidistance from 2, -5 and -2, 9. x-axis మీద ఒక పాయింట్ ఉంది, ఆ ఈక్విడిస్టెన్స్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్ ఏంటనేది కనుక్కోమంటున్నాడు. అప్పుడు x-axis మీద ఉందన్నాడు కాబట్టి y అనేది 0 అవుతుంది. అది గ్రాఫ్లో చేసిన చాప్టర్లో వస్తుంది. x-axis మీద ఉందన్నప్పుడల్లా y అనేది 0, y-axis అన్నాడంటే x అనేది 0 తీసుకోవాలి. అప్పుడు x-axis మీద ఉందన్నాడు కాబట్టి పాయింట్ ఏని x 0 కింద తీసుకుంది, y 0 తీసుకుని xని xలా తీసేసుకోవాలి. అప్పుడు b అనేది 2 -5, c అనేది -2, 9. ఇప్పుడు ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. AB ఈక్వల్ టు రూట్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -5 - 0 హోల్ స్క్వేర్ రూట్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 25. ఇప్పుడు ఏసీ కనుక్కుందాం. ఎందుకంటే ఏ పాయింట్ నుంచి ఈ రెండు ఈక్విడిస్టెన్స్ సమానంగా డిస్టెన్స్లో ఉన్నాయి, అంటే ఈ రెండు సమానంగా ఉన్నాయన్నట్టు చూపించాలి మనం. ఏసీ కను -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 హోల్ స్క్వేర్ రూట్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 81 అవుతుంది. అప్పుడు ఈ రెండు ఈక్విడిస్టెన్స్ అని ఇది ఈక్వల్ టు ఇదే అవుతుంది. ఇది ఈక్వల్ టు ఇదే అయినప్పుడు రూట్ 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఈక్వల్ టు రూట్ -2 - x హోల్ స్క్వేర్ ప్లస్ 81. ఈ రూట్ క్యాన్సిల్, ఇది మిగులుతుంది. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో ఇది రాసుకోవాలి. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో రాసుకుని సింప్లిఫై చేస్తే x వాల్యూ -7 వచ్చింది. అది x యాక్సిస్ మీద ఉందన్నాడు కాబట్టి x వాల్యూ -7 వచ్చింది కాబట్టి పాయింట్స్ ఏంటి -7, 0 అనేది x యాక్సిస్ మీద ఉన్న పాయింట్ అని అర్థం. Find the values of y for which distance between the points P, Q 10 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ రెండు పాయింట్స్ కూడా ఆ వై ఉన్న వేరే వాల్యూని కనుక్కోమని అడుగుతాం. వై వాల్యూని కనుక్కోమంటున్నాడు అన్నట్టు. ఇందులో వై వాల్యూ ఇచ్చాడు కదా, పీది 2 - 3, క్యూ వచ్చి 10 వై ఇచ్చాడు. 10 యూనిట్ డిస్టెన్స్లో ఉన్న ఈ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి డిస్టెన్స్ ఫార్ములా ఫార్ములా మాత్రం రాయాలి మీరు. x2 - x1 హోల్ స్క్వేర్ 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. -3 అంటే -1 ప్లస్ ఇక్కడ y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ 10 యూనిట్ డిస్టెన్స్లో ఉంది అక్కడ ఈక్వల్ టు 10. దీన్ని సింప్లిఫై చేస్తే 8² ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అటు ఇటు కూడా స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ చేస్తే హోల్ స్క్వేర్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే ఇది ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు 8² దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫామ్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది ఈక్వల్ టు 10² అంటే 100. సింప్లిఫై చేస్తే y వాల్యూ 3 - 9 వచ్చింది. మేము క్వశ్చన్లో కూడా అడిగింది ఏంటి, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది చాలా సింపుల్. రెండింటి డిస్టెన్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. రెండింటి డిస్టెన్స్ కనుక్కోవాలి, స్క్వేర్ బోత్ సైడ్స్. ఇది కామన్గా స్క్వేర్ చేస్తే అప్పుడు ఈ రూట్ పోతుంది, దాన్ని సింప్లిఫై చేయడం ఈజీగా అవుతుంది. If Q అనేది 0, 1 is equidistance from P point x - 3, R point x6 దగ్గర ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఈ యాక్స్ని ఇది ఎంత డిస్టెన్స్ ఈక్విడిస్టెన్స్లో ఉందంటే ఇలా ఉంది. x వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అండ్ ఫైండ్ ద డిస్టెన్స్ QR అండ్ PR. ఇది ఈ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ముందు అనేది మనం PQ కనుక్కోవాలి. PQ కనుక్కోవాలంటే ఈ రెండిట్లకి ఇది x1 y1 x2 y2 అనుకుని పీక్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అన్నాడు, ఎందుకంటే ఈక్వి డిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి పీక్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 5 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ -3 - 1 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేసి రూట్ 41 వచ్చింది. క్యూఆర్ చేస్తే 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 6 హోల్ స్క్వేర్. దాన్ని చేస్తే రూట్ x² ప్లస్ 25 వచ్చింది. ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది అన్నాడు కాబట్టి రూట్ 41 ఈక్వల్ టు రూట్ x² ప్లస్ 25. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి x² వాల్యూ +r-4 మిగులుతుంది. కోఆర్డినేట్ పాయింట్స్ ఆర్ అనేది ఇప్పుడు +r-4తో ఒకటి ఉంది, -4తో ఒకటి ఉంది. ఆర్ వాల్యూ 4, 6 ఒకటి, -4, 6. ఇప్పుడు దీన్ని తీసుకుని క్యూఆర్ కనుక్కోవాలి. క్యూ అనేది మన క్వశ్చన్లో ఇచ్చాడు. క్యూఆర్ నుంచి ఒకటి కనుక్కోవాలి, తర్వాత పి అనేది కూడా క్వశ్చన్లో ఇచ్చాడు. పిఆర్ నుంచి ఒకటి కనుక్కోవాలి. దీంతో మళ్ళీ అగైన్ దీంతో కూడా క్యూఆర్ నుంచి ఒకటి, పిఆర్ నుంచి ఒకటి, ఎందుకంటే 2 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 2 కూడా కనుక్కోవాలి విడివిడిగా. Find a relation between x and y such that points x, y is equidistant from the point 3, 6 and -3, 4. ఈ రెండు పాయింట్స్ x, y అనే పాయింట్స్ ఈక్విడిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు xని వైని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు x, వైని ఫైండ్ అవుట్ చేయమంటే ముందు దీని నుంచి దీని డిస్టెన్స్, దీని నుంచి దీని డిస్టెన్స్ రెండు రాసుకోవాలి. ఆ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు డిస్టెన్స్ చూద్దాం. x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 3 అంటే -1 ప్లస్ x + 3 హోల్ స్క్వేర్
ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఆ రెండు ఈక్వల్గా అన్నాడు కాబట్టి ఆ రెండు రాసుకుని స్క్వేర్లు రూట్లు రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకుని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ 3x ప్లస్ వై మైనస్ 5 = 0 అనే ఈక్వేషన్ వస్తుంది. మనకి ఈక్వేషన్ని ఫామ్ చేయమని అన్నాడు కాబట్టి